ఓలే. మా ప్రేమలైన ప్రియ పరలోక తండ్రి, సజీవుడైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పాసనలోకి రావడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రములు. నాయన రాత్రి అంతా కాపాడావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. అలాగే మీరు ఆశ నిలబెట్టి మీరు ఇచ్చిన మాటల కొరకే స్తోత్రాలు. నిజంగా సుంకరి నాయన తను ఆ ఆ మందిరంలోకి కూడా రాలేక తండ్రి దూరంగా నిల్చుండి తన స్థితిని తను ఎరిగి దేవా పాపనైనా నన్ను కరుణించని గుండెలు బాదుకుంటూ వచ్చాడు తండ్రి. తండ్రి తద్వారా పరిచయం కంటే అతను నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చాడు. అలాంటి తగ్గింపు మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈ సమయంలో నాయన రిజల్ట్స్ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి, మీకు సమస్తం ఎరిగినటువంటి దేవుడు, మీకు తెలియంది ఏం లేదు. ఎవరు గెలుస్తారు, మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో తండ్రి అది మీ చిత్తానుసారం నాయన. కాబట్టి మీరు నాయన అలాగూ నా ప్రజలను ఏలబు వాడు బెత్లెహేములో నుంచి వస్తాడని మీకా గ్రంథంలో చెప్పినట్లుగా ఆ విధంగా తండ్రి మీ ప్రజలమైన మేము మమ్మలను, అదేవిధంగా గొర్రెలమైన మమ్మలను తండ్రి పరిపాలించడానికి ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని కొరకే స్తోత్రాలు. తండ్రి మీ చిత్తమే జరిగించండి. మా సొంత ఇష్టం కాదు కానీ నాయన మేము ఏదనుకున్నా ప్రభువా అది వ్యర్థం. మీరు ఏదనుకుంటే అది మంచిది స్వామి. కాబట్టి మీ చిత్తానుసారంగా నాయన సరైనటువంటి పాలకులను మాకు దయచేయండి. అలా తండ్రి మీకు నాయన విధేయ చూపించేటువంటి బిడ్డలకు దయచేస్తారమ్మని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, అదేవిధంగా అలాగూ గవర్నమెంట్ ఫామ్ అవడానికి, అదేవిధంగా తండ్రి వారికి తగిన జ్ఞానము, తండ్రి వివేచన, అలాగూ ఏ డెసిషన్ తీసుకోవాలనేటువంటి కృప వారికి దయచేయండి. అలాగే సెంట్రల్లో కూడా ప్రభావ జ్ఞాపకం చేసుకుంటారండి, సహాయం దయచేయండి. మీరే కృప చూపించండి. మీ దయస్థలకు చెప్పుకున్నాం. మీ కృప లేనిదే మేమేమి చేయలేము స్వామి. సెంట్రల్లో, స్టేట్లో మీ దయస్థలకు చెప్పుకున్నాం. మీ చిత్తంలో ఉన్న వారిని తీసుకురమ్మని ప్రార్థన చేస్తాం. ఎలాంటి అలర్లు ప్రభా డిస్టర్బెన్సెస్ అలాగే తండ్రి ప్రాణ నష్టం కానీ ఏం జరగకుండా ఎక్కడ కూడా ప్రభా నాయన అధికారులు, పోలీసులు అయితే ప్రతి ఒక్కరు వారి వారి డ్యూటీని ఆయన సక్రమంగా చేయడం, అదే ఆయన పోస్టల్ బ్యాలెట్ నుంచి తిరిగి కంప్లీట్గా కౌంటింగ్ ముగిసేంత వరకు కూడా ఎక్కడ ఎలాంటిది లేకుండా మీ యొక్క కాపుదల ఉంచండి, మీ భయం వారిలో ఉంచండి. అలాగూ ప్రతి కౌంటింగ్ స్టేషన్ ముందు మీ కాపుదల, మీ దేవతల నుంచి ఆయన సరైనటువంటి న్యాయం జరగడానికి సహాయం దయచేయండి, కృప చూపించండి. దానికి మీరు చేసిన మేలు కొరకు స్తోత్రాలు. ముందు సమయం దేవుని దగ్గరికి చేయమని ఈ 5 సంవత్సరాలు నాయన మీరు మాకు చేయబోతున్న మంచి మేలు కొరకే హృదయమార వదనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అదేవిధంగా పరమ తండ్రి, మరొక ఉదయకాల సమయమున ప్రభువా సంఘముగా, కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము మా జీవితాలలో నూరంతల ఫలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా నేను ప్రార్థన అంశాన్ని మీ పాదశానికి తీసుకొని వస్తున్నాము నా తండ్రి. నా తండ్రి, లోకంలో మీరు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లోకంలో నుంచి ఏర్పరచబడి అతను మీ స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్న సంఘాన్ని అతని లోకానికి ఆదర్శంగా ఉంచాలని, మీ వెలుగును లోకానికి చూపించాలని ప్రభువా సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ మహిమను సంఘానికి ఇచ్చారు. మీ ఉద్దేశాలు, మీ చిత్తము సంఘము ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నారు ప్రభువా. తండ్రి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా వారికి ఇవ్వబడిన పనులను, వారికి ఇవ్వబడిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందు నిమిత్తమైతే మీరు వారిని పిలుచుకున్నారు, పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం
మీ ఆత్మ ద్వారా సంఘాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ శక్తిని సంఘానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలవనేరు అని మీరు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. ప్రభువా, అందరం నమ్మకముగా యథార్థంగా జీవించుటకు, నీతిగా జీవించుటకు, మీ రాజ్యమును మీ నీతిని మొదటగా వెతికే వారముగా అతన్ని మేమందరము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కానీ నేను అనేక మంది సేవకులు, అనేక సంఘాలు ప్రభువా లోకం వైపు చూస్తున్నాయి, మిమ్మల్ని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాయి. నునువెచ్చని జీవితం జీవించే ప్రయత్నాలు జరుగుతున్న సంఘాలు అనేకము నేను దేశంలో ఉన్నాయి. ప్రభువా, సహాయం చేయండి, వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. చల్లారిన స్థితి నుంచి నైనా వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారిని జీవింపచేయండి, మీ ఆత్మను వారి మధ్యలో ఉంచుమని, సంఘంలో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. మనిషి ఆలోచన ద్వారా కాదు, మనిషి జ్ఞానము చేత కాదు సంఘం నడిపించబడాల్సిందే. మీరు శిరస్సుగా కలిగి మీ ఆలోచన చొప్పున మీ జ్ఞానం చేత ప్రభువా, మీ ఆత్మ చేత సంఘం నడిపించబడాలి. అలాంటి సంఘాలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఆసక్తి కలిగిన సంఘాలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సహాయం చేయండి. చివరి దినాల్లో ఉన్నాము నాయన. మీరు మరొకసారి ప్రభువా భూమి ఆకాశములను షేక్ చేయబోతున్నారు. తండ్రి, నేను నిలవబడే సంఘాలుగా మేమందరం ఉండాలి, అందులో మేము ఉండాలి. తండ్రి, సహాయం చేయండి. చెలించని వారిగా, విశ్వాసంలో స్థిరులైన వారముగా మేము ఉండాలి. మీరు ఆకడకు మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ, మీరు మాకు అప్పచెప్పిన వారిని సిద్ధపరుస్తూ ప్రభువా జీవించే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏది రమ్యమైనదో, ఏది మేలుకరమైనదో, ఏది క్షేమకరమైనదో, ఏది మీ చిత్తమైనదో తెలుసుకునే ధన్యతను కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి, లోకం వైపు చూడకుండా, లోకాశల వైపు చూడకుండా ప్రభువా మీ వైపు చూస్తూ మా ఆత్మీయ జీవితాన్ని జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏదేమైనా ప్రభువా ఈసీవైని జ్ఞాపకం చేసుకోండి. అతని ఈసీవైలో ఉన్న సేవకులను, తండ్రి నేను విశ్వాసులను, వారి సంఘాలను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాము నాయన. మేము ఏ సంఘానికి అయితే వెళ్తున్నామో, ఏ సంఘానికి అయితే అంటుకట్టుబడి ఉన్నామో ఆ సంఘంలో మీ కార్యములు జరగాలి, మీ కార్యములు చూడాలి. ప్రభువా, మీ ఆత్మ చేత నడిపించబడాలి, మీరు మాత్రమే శిరస్సుగా ఉండాలి. తండ్రి, సహాయం చేయండి. మేము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, మీకు మహిమకరంగా జీవించాలి, మీ శక్తి చేత నడిపించబడాలి, మీ ఆత్మ చేత నడిపించబడాలి. తండ్రి, సహాయం చేయమని ప్రభువా చివరి దినాలలో ఒక ఉజ్జీవాన్ని నైనా మేము చూడాలి. ప్రభువా, ఆయా దినాలలో మీరు ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చారు అనేక వ్యక్తుల ద్వారా, సంఘాల ద్వారా. మీ చిత్తమైతే ప్రభువా మేమున్న దినాలలో కూడా ఒక ఉజ్జీవాన్ని తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశం నుంచి ఒక మంటను మండించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ కార్యాలను మా సంఘములలో, మా దేశంలో ప్రభువా మీరు తీసుకురమ్మని, రగల్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మంట అనేక దేశాలకు వ్యాపించులాగున సహాయం చేయండి. అనేక మందినైనా చూసి రక్షణ పొందులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీ చిత్తం కాదు, అందరూ అంతటా మారు మనసు పొందవలసి ఉన్నది. ప్రభు, అలాంటి భాగ్యమును, బాధ్యతను నేను మీ చిత్తం అయితే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ తండ్రి మీరే మహిమ పొందుకోమని, మరొకసారి యేసువాని జ్ఞాపకం చేసుకోమని, యేసువాని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ చిత్తము మాత్రమే జరిగించమని, మీ నామ ఘనత కొరకు వాడుకోమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన ప్రసాదాన్ని బట్టి, జేమ్స్ భాషను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా చివరి ప్రార్థన ఆశీర్వాదం ప్రసాద్ గారు ఇస్తారు. మన యొక్క టీంలో ఉన్న ప్రవీణమ్మ గారు, అదేవిధంగా మంజుల సిస్టర్ గారు, బ్లెస్సీ సిస్టర్ గారు, నిషార్ కుటుంబాల కొరకు, మస్తాన్ బి ప్రార్థన చేసుకుందామండి. మహాకనికరము కలిగిన మా తండ్రి మహోన్నతుడ, మీ పరిశుద్ధమైన, మీ శ్రేష్టమైన, మీ అమూల్యమైన నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీతో గడుపుతూ, మీ మాటలను వింటూ ప్రభువా మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామములో విజ్ఞాపనము చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం. దేవా, బలహీన స్థితిలో ఉన్న ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా, సహోదరి మంజుల గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కుమార్తెని దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. మీ దయ కలిగిన, మీ ప్రేమ కలిగిన, మీ కృప కలిగిన సంచేత తాకమని ప్రార్థిస్తున్నాం.
అలాగే నీ దాసురాలు సోదరి ప్రవీణమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమును చూచిన దేవుడు, మీ సహాయం అనుగ్రహించేయండి. మీ గాయపడిన హస్తం చేత దాసురాలను ముట్టి స్వస్పరిచి మీకు సాక్షిగా నిలబెట్టుకుని మనం ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే నీ దాసురాలు మస్తాన్బీ ప్రభావ మస్తాన్బీ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నిబిడన తాకండి, బలపరచండి. పెద్దవారుగా ఉంటుండగా మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని అనుగ్రహం చేస్తూ నాయన మీ రక్షణలో వారు ముందు కొనసాగిపోతూ దేవా మీ నామను స్తుతించే దాసులుగా, నిబిడలుగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నాయన ప్రభావ నిషాదుని బట్టి ప్రార్థిస్తున్నాం. నిషాదుని దీవించండి, బలపరచండి. వారిలో ఏ బలహీనత ఉందో సమస్తం ఎరిగిన దేవుడు నాయన మీ సహాయం నడుపుమని ప్రార్థిస్తున్నాం. అలాగే బ్లెస్సింగ్ బట్టి ప్రార్థిస్తున్నాం. అప్పుడే భవిష్యత్ జీవితంలో మీ సహాయం నడుపుచేయండి. మీ కృపా కాపుదలతో నాయన మీ కృపలో నడిపించి బలపరిచి నాయన మీ రక్షణలో దినదినము వర్ధిలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు. ప్రియ కుటుంబాలని, వారికి కలిగిన సమస్తాన్ని, వారికి కలిగిన బాధ్యతలో మీ తోడు, మీ ప్రసన్నత ఉంచి మీరు భయం పొందండి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు. మీ వాక్యంలో మేము ఫలిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన ఆత్మీయ జీవితంలో మేము బలపరచబడే వారంగా మమ్మల్ని నడిపించమని, ఆయుధపరచమని, మీ సాక్షులుగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా ఇదనానా అని వర్తమానాన్ని అందించిన దాసులు వినోద్ కుమార్ గారిని బట్టి, వారి పరిచయలను బట్టి, వారి బాధ్యతలను బట్టి, వారి ప్రియ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారికి ప్రతి అవసరం తెచ్చి మీ కృపలో నడిపించండి. యేసువే నడిపిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మీ కృపా కాపుదలతో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు అర్పించుకున్నాం. మరి ఒకసారి నాయన జరగబోయే నాయన ప్రభా ఎలక్షన్ కౌంటింగ్ వరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారంగా నాయన ప్రభా మీరు ఎవరినైతే ఏర్పాటు చేయబోతున్నారో నాయన మీరు జరిగించండి. మా తలంపులు వేరు నాయన, మీ తలంపులు వేరు నాయన మీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ బలపరిచి మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ కృపా కాపుదలతో రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థనలు ఎక్కిపించిన వారికి, ఏదైనా వర్తమానాన్ని అందించిన ప్రియులకి, వారి పరిచర్యకి, బలహీన స్థితిలో ఉన్న ప్రియబిడలకు, అలాగే ఏదైనా కౌంటింగ్ యొక్క విషయంలో కూడా దేవుని యొక్క కృపా కాపుదల సమాధానం సదాకాలం తోడేండి. ఆయన కృపలు మనందరినీ బలపరచును గాక. ఆమేన్. 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 ఆమేన్.